ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నేను ఈరోజు 1 ఇయర్ బేబీ కుల్లా ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. హైట్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 15 ఇంచెస్. డబల్ క్లాత్ తీసుకున్నాను. డబల్ క్లాత్ 15 ఇంచెస్ వెడల్పు, అంటే డబల్ చేస్తే 30 అవుతుంది. సేమ్ అదే విధంగా లైనింగ్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు నేను పూర్తిగా కార్నర్స్ మొత్తం లైనింగ్ స్టిచ్ వేసేస్తున్నాను. ఒక పక్కన మడిచి కుట్టుకుంటున్నాను. ఈ విధంగా ఒక పక్కన మడిచి కుట్టాలి, సైడ్లో కూడా మడిచి కుట్టాలి. లైనింగ్ మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి. తర్వాత అంచు, అంటే ఎక్కడైతే మనం ఫ్లీట్ పెట్టాలనుకుంటున్నామో 1 ఇంచ్ వదులుకుంటూ ఫ్లీట్ అనేది ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ అనుకుంటూ ఒక ఫ్లవర్ లాగా రావాలి ఫ్లీట్ అనేది. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ ఆపోజిట్, ఇలా స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా సెట్ చేసుకుంటూ లైన్ అనేది స్ట్రైట్గా రావాలి. ఫ్రెండ్స్, మీకు స్ట్రైట్గా రాకపోతే ఒకసారి 1 ఇంచ్ వదులుకొని మార్కింగ్ చేసుకోండి. ఆ మార్కింగ్ పైన ఫ్లీట్స్ వేసుకుంటూ రండి. ఈ విధంగా ఫ్లీట్స్ వేసిన తర్వాత మనం చూసుకోవాలి, మనకు కావాల్సిన విడ్త్ వచ్చేసిందా చూసుకోవాలి. 16 ఇంచెస్ వచ్చింది. తర్వాత బ్యాక్ కూడా నేను ఫ్లీట్ పెట్టుకుంటూ వస్తున్నాను. బ్యాక్ సైడ్ మాత్రం 1 సైడే ఫోల్డ్ చేస్తున్నాను. ఈ విధంగా చూసిన విధంగా 1 సైడే ఒకదాని కిందికి ఒకటి వచ్చేటట్టుగా ఫ్లీట్ సెట్ చేసుకుంటూ స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ ఫ్లీట్స్ మొత్తం ఒకదాని కిందికి ఒకటి వచ్చేటట్టుగా సెట్ చేసుకుంటూ కుట్టాలి. ఫ్రెండ్స్, ఇలా మిషన్ ఆన్లోనే మీకు సెట్ చేయడం రాకపోతే కొద్దిగా సెట్ చేసుకుంటూ తర్వాత స్టిచ్ వేస్తూ రండి. తర్వాత కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఆ లాస్ట్ కొనలు ఉంది కదా ఫ్రెండ్స్, ఆ కొనలు అనేది ఒక 3 ఇంచెస్ వరకు లాక్ చేయాలి. 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని కొనలు 3 ఇంచెస్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేయాలి. ఫ్రంట్ బ్యాక్ అని రబ్ చేస్తూ మార్కింగ్ చేయాలి. తర్వాత ఓపెన్ చేసి ఆ మిడిల్లో ఆ హోల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ హోల్ కరెక్ట్గా జాయింట్ నుంచి 4 మార్కింగ్స్ స్ట్రైట్గా ఎదురుగా మార్కింగ్, ఆపోజిట్గా కూడా ఈ విధంగా 4 సైడ్స్ కరెక్ట్ కార్నర్స్ వచ్చేటట్టుగా మార్కింగ్ చేసుకోవాలి. నేను కుల్లా అంటే పింక్ కలర్లో ఉంది కదా, ఆపోజిట్ కలర్ తీసుకున్నాను, బ్లూ కలర్. విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోవాలి, ఎందుకంటే మనకు ఫోల్డింగ్ కావాలి. 4 ఇంచెస్ క్లాత్ తీసుకొని కార్నర్స్ అన్నీ ఫోల్డ్ చేసి కుట్టేశాను. తర్వాత ఇలా ఒక నాడ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత కార్నర్స్ మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కార్నర్స్ మూలలు కలిసేటట్టుగా పెట్టుకుంటూ నేను స్టిచ్ వేస్తూ వచ్చాను. అంటే చూడడానికి మనకు డైమండ్ షేప్లో కనిపిస్తుంది. ఈ విధంగా కార్నర్స్ లెవ్వకుండా కార్నర్స్ మాత్రమే స్టిచ్ వేస్తూ రావాలి. స్టిచ్ వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, కింద క్లాత్ స్టిచ్ లోపలికి రాకుండా చూసుకోవాలి. ఈ విధంగా కార్నర్స్ మొత్తం డైమండ్ షేప్లో స్టిచ్ వేసుకున్న తర్వాత కట్ చేసి బయటికి వచ్చేసేయాలి. అదేవిధంగా మనం లోపలి భాగంలో కూడా సేమ్ అదే విధంగా ప్యాచ్ వేయాలి, లేదంటే ఇలా ఉంటుంది. ప్యాచ్ వేస్తే నీట్గా కనిపిస్తుంది. లోపలి భాగం కూడా అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం పై భాగంలో ఫ్లీట్స్ పెట్టాం కదా ఫ్రెండ్స్, అప్పుడు పై భాగం నుంచి నేను ఫ్లీట్ వేస్తున్నాను. అది నాడ కుట్టుకుంటూ వస్తున్నాను. పై భాగం నుంచి కూడా వేసుకోవచ్చు, లోపల భాగం కూడా వేసుకోవచ్చు. పైనుంచి వేస్తే ఏంటంటే లుక్ బాగా కనిపిస్తుంది. ఆపోజిట్ క్లాత్ కాబట్టి లుక్ బాగా కనిపిస్తుందని నేను పై భాగం నుంచి వేస్తున్నాను. మనం ఏ విధంగా అయితే ఫ్లీట్స్ పెట్టామో అదే స్టిచ్ పైన వచ్చేటట్టుగా చూసుకోవాలి. కొద్దిగా సెట్ చేసుకుంటూ ఫ్లీట్స్ మాత్రం ఫోల్డ్ కాకుండా చూసుకుంటూ స్టిచ్ వేస్తూ రావాలి. అదేవిధంగా మరో ప్రక్కన కూడా స్టిచ్ వేయాలి. కార్నర్కి వచ్చిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ రబ్ చేయాలి. తర్వాత మరో ప్రక్కన కూడా, అంటే పైపింగ్ థ్రెడ్ అనేది లేవకుండా ఉండడానికి కోసం మరో భాగాన కూడా స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరికైతే అవసరం అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ విధంగా కుట్టిన తర్వాత నాడకి కింది భాగంలో దారాలు లేవకుండా నేను ఈ విధంగా బెల్ స్టిచ్ వేస్తున్నాను, హ్యాంగింగ్స్ లాగా. ఈ విధంగా స్క్వేర్ క్లాత్ తీసుకోవాలి, డబల్ ఫోల్డ్ చేసుకోవాలి, ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి మధ్యలో థ్రెడ్ పెట్టేసి ఈ విధంగా కార్నర్ స్టిచ్ చేసుకోవాలి. కార్నర్ మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసి ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ విధంగా ఉంటుంది, బెల్ ఆకారంలో వస్తుంది. అదేవిధంగా మరొకటి కూడా కుట్టుకోవాలి. ఫ్రెండ్స్, క్యాప్ అనేది రెడీ అయిపోయింది 1 ఇయర్ బేబీకి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.